హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద డీటెయిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారులో ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారులో ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్టయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదా బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు మంచి డిమాండింగ్ వెహికల్ అండి, దొరకడం లేదు వెహికల్స్. మంచి డిమాండింగ్ వెహికల్, చాలా అంటే చాలా తక్కువ తిరిగిన వెహికల్ అయితే తీసుకోవడం జరిగిందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4Z మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. జెడ్లో ఆటోమేటిక్ దొరుకుతున్నాయి కానీ మాన్యువల్ దొరకడం లేదండి. 2.4Z మాన్యువల్ ట్రాన్స్మిషన్, టాప్ ఎండ్ వేరియట్. 2021 రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2021 3 నెలల రిజిస్ట్రేషను, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 56,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగు, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సహా చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఆర్సీ పంపిస్తాను, సర్వీస్ కూడా సెట్ చేసుకోవచ్చండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ కొత్త వెహికల్ తీసుకొని పోతే 35 లక్షలు అవుతుందండి. ఇప్పుడు అది కూడా రావడం లేదు. వెహికల్ చాలా తక్కువ ప్రైస్లో తీసుకోవడం జరిగిందండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. వెహికల్ మన ఆంధ్రాలో కూడా ఇదే వెహికల్ మినిమం టు మినిమం అనుకుని 22-23 ల్యాక్స్ ఆ రేంజ్లో అయితే దొరుకుతుందండి. అది కూడా మీకు 1 ల్యాక్ అబోవ్ తిరిగిన వెహికల్స్ దొరుకుతాయి. ఇంత తక్కువ తిరిగిన వెహికల్స్ ఈ ప్రైస్లో దొరకడం చాలా కష్టము. మీరు వెహికల్ మొత్తం చూడండి. వెహికల్ చూసిన తర్వాత మీకు ప్రైస్ కూడా చెప్తానండి. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. టైర్స్ చూసుకుంటే షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయండి. ఇంతవరకు టైర్స్ కూడా చేంజ్ చేయలేదు. ఫస్ట్ సెట్ టైర్స్ ఏవైతే వచ్చినాయో షోరూమ్ నుంచి అవే టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ అనేది ఇంతవరకు యూజ్ చేయలేదని. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. అది చూసుకోవచ్చండి. ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ చూసుకోవచ్చండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది. వెహికల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. వెహికల్ ఒక ఫ్రంట్ సెక్షన్ కూడా అక్రాస్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి. ఏబిఎస్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. ఎటువంటి డ్యామేజ్ లేవు. ఇంజన్ నెంబర్ చాసిన కూడా చూపిస్తున్నానండి. మీకు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ని హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఇంజన్ చూసుకోవచ్చండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. బాన్లెట్కి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ తీసుకునే కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్డ్ తీసుకుని కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి. సిల్వర్ కలర్ వెహికల్. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి. చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. అలా వీల్స్ చూసుకోవచ్చు. డైమండ్ కట్ అలా వీల్స్ అయితే వస్తాయి. అలా వీల్స్ చాలా అవుతున్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి వెహికల్ది. ప్లస్ టైర్ల మీద డేట్లు కూడా చూసుకోవచ్చండి. 2021 డేట్లతో సహా వెహికల్ అదేవిధంగా అవుతుంది. వెహికల్కి కీలెస్ ఎంట్రీ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అవుతున్నాయి. 4 విండోస్, పవర్ విండోస్ ఉన్నాయి. ఆటో ఫుల్ మీద చేసుకునే బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేవు. కంపెనీ స్టిక్కర్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయండి. పుష్ స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉంది. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. రీడింగ్ చూసుకుంటే 58,300 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, 20 మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి, పిల్లర్స్లలో పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో, ప్లస్ ఇక్కడ స్టీరింగ్ కింద ఒకటి, మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. వెహికల్ నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ తీసి ఏ విధంగా అవుతుంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుంది. అంత నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి.
టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకొని చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకొని టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 Z వెర్షన్ అండి, టాప్ ఎండ్ వేరియట్, ఫుల్లీ లోడెడ్ కార్ అండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి. డిక్కీకి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు మీరు. డిక్కీకి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకోండి, కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. చూసుకోండి డిక్కీ గ్లాస్ కూడా వర్షం అవుతుంది. స్టెప్నీ టైర్ తీసుకొచ్చింది, స్టెప్నీ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ది, చూసుకోవచ్చు మీరు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా, లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. ప్లస్ వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ది డేట్ కూడా చూసుకోవచ్చు 21. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి, డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది, చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి, చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్. మీకోసం వెతికి మరీ తీసుకోవడం జరుగుతుంది ఈ వెహికల్స్, చూసుకోవచ్చు. డేట్ కూడా చూసుకోవచ్చండి. పక్కన పూరి గాడి తీసింది. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా, మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 Z మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి, డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2021 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2021 3 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 58,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్లు కూడా 30% ఉన్నాయండి, అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ అవుతున్నాయి. స్టెప్నీ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టము, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అవుతుంది, స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 17,75,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 17,75,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.